హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 60కి సంబంధించినటువంటి పార్ట్ 2 రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్ పార్ట్ 2లో 81 నుంచి 100 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి 81 నుంచి 83 వరకు ఒక 3 క్వశ్చన్స్ కోడింగ్ డీకోడింగ్ నుంచి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ కోడింగ్ అని అంటాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది అపియర్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో ఏమని చెప్పాడంటే గుడ్ క్లాత్స్ ఆర్ కాస్ట్లీ ఈజ్ కోవర్డ్ యాజ్ LAPAZITA అని ఇచ్చాడు. న్యూ క్లాత్స్ ఆర్ గుడ్ ఈజ్ కోవర్డ్ యాజ్ PAZILASA అని కోడ్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు డిజైన్స్ ఆర్ వెరీ నైస్ ఈజ్ కోవర్డ్ యాజ్ NAHIGAPAగా కోడ్ చేశాడు. అండ్ గుడ్ కలర్ అండ్ డిజైన్ ఈజ్ కోవర్డ్ యాజ్ ZIMIJOGAగా కోడ్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కామన్ లెటర్స్ని బేస్ చేసుకొని, కామన్ వర్డ్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ని డీల్ చేయొచ్చు. అది ఎట్లా అనేది చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, కామన్ వర్డ్స్ అనేవి ఎట్లా ఉండాలి అని అంటే ఇక్కడ గుడ్ అనేటువంటి వర్డ్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ గుడ్ అనేటువంటి వర్డ్ కనిపిస్తుంది, ఇక్కడ గుడ్ అనేటువంటి వర్డ్ కనిపిస్తుంది. దీని సర్కిల్లో తీసుకున్నాను. ఓకే, సో మరి ఈ 2 స్టేట్మెంట్స్లో గుడ్ అనేది కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఈ థర్డ్ స్టేట్మెంట్లో కూడా గుడ్ అనేటువంటి వర్డ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇంకేమీ కామన్ లేవు. ఫస్ట్ దాంట్లో అండ్ సెకండ్ దాంట్లో అండ్ థర్డ్ దాంట్లో ఏం కామన్ లేవు కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ దాంట్లో ఏం కామన్ ఉందో వెరిఫై చేద్దాం. సో మరి ఫస్ట్ LA అనేది ఉంది, సెకండ్ దాంట్లో LA ఉంది, థర్డ్ దాంట్లో LA లేదు. సో PA ఉంది అండ్ PA అనేది లేదు. ZI ఉంది, ZI అనేది ఉంది. ఓకేనా, సో అంటే ఇప్పుడు మనకి ఈ కోడ్ ఏమవడానికి ఛాన్సెస్ అనేది ఉంది అని అంటే ZI. సో దేనికి కోడ్ అని అంటే గుడ్కి కోడ్ ZI. ఓకేనా, సో గుడ్కి కోడ్ ఏమవుతుందంటే ZI. క్లియర్, ZI. నెక్స్ట్ క్లాత్స్ అనేది కనిపిస్తుంది. క్లాత్స్ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్లో క్లాత్స్ అనేది కనిపిస్తుంది. మరి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్లో క్లాత్స్ కనిపిస్తుంది, ఇంకెక్కడ లేదు. సో క్లాత్స్కి కోడ్ ఏమవడానికి ఛాన్సెస్ ఉంది అని అంటే క్లాత్స్కి కోడ్ ఏమవడానికి ఛాన్సెస్ R కూడా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ R అనేది ఉంది. R అనేది ఇంకెక్కడైనా ఉంది అని అంటే రైట్. ఇక్కడ చూడండి, ఈ R అనేటువంటి వర్డ్కి ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే R చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో R అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్లో కనిపిస్తుంది. అంటే దాని కోడ్ వర్డ్స్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్లో ఏం కామన్ ఉందో వెరిఫై చేద్దాం. సో ఇప్పుడు LA అనేది ఉంది, LA అనేది ఇక్కడ కామన్ లేదు. ఈ 3లో LA లేదు. నెక్స్ట్ PA ఉందా అంటే PA ఉంది. రైట్, ఇక్కడ చూడండి, PA అనేది కనిపిస్తుంది. సో అంటే R అనే దానికి PA కోడ్ అనేది అవుతుంది. మరి క్లాత్స్కి కోడ్ ఏమవడానికి ఛాన్సెస్ ఉంది అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్లాత్స్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ LA అనేది కనిపిస్తుంది కాబట్టి క్లాత్స్కి కోడ్ LA అనేది అవ్వచ్చు, LA. ఓకే, సో నెక్స్ట్ కాస్ట్లీ అనేటువంటి వర్డ్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా? ఇక్కడ కనపడట్లేదు. సో కాస్ట్లీ అనేది ఇక్కడ పెండింగ్ కనిపిస్తుంది మనకి. కాస్ట్లీ అనే దానికి TA కోడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో కాస్ట్లీ అనే దానికి కోడ్ ఏమవుతుందనంటే TA. సో కాస్ట్లీ అనే పదానికి కోడ్ TA అవుతుంది. దీంతో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ని క్లియర్ చేసినట్లే మనం. నెక్స్ట్ న్యూ అనేటువంటి వర్డ్ ఎక్కడైనా అపియర్ అవుతుందా? న్యూ అనేది లేదు. సో ఇప్పుడు గుడ్కి కోడ్ అయిపోయింది, Rకి కోడ్ అయిపోయింది, క్లాత్స్కి కోడ్ అయిపోయింది. న్యూ అనేది వర్డ్ తీసుకుంటే న్యూ అనేటువంటి వర్డ్ అనేది ఇక్కడ ఈ స్టేట్మెంట్స్లో రిమైనింగ్ ఉంది. మరి ఇక్కడ కోడ్ కాకుండా రిమైనింగ్ ఏముంది అని అంటే SA అనేది ఉంది. సో న్యూకి కోడ్ ఏమవుతుంది అంటే SA. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా క్లియర్ చేసేసాము. అందులో ఇంకా ఏ వర్డ్కి కోడ్ మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. డిజైన్స్ చూడండి, డిజైన్స్ అనేది ఇక్కడ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్లో కనిపిస్తుంది. అండ్ కలర్ అనేది లేదు, అండ్ అనేది కూడా లేదు. సో క్లియర్, ఇక్కడ మనకి డిజైన్స్ అనేది కనిపిస్తుంది, వెరీ నైస్ అనేది ఉంది. వెరీ నైస్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. డిజైన్కి కోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డిజైన్స్కి కోడ్ ఏమవుతుందంటే థర్డ్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్లో ఉంది. ఈ రెండింటిలో ఏం కామన్ ఉందో చెక్ చేద్దాం. HIMIJA ఉందా అని అంటే ఇక్కడ డిజైన్స్ అనేది ఇక్కడ రెండింటిలో కనిపిస్తుంది. NAHI అండ్ నెక్స్ట్ GA కనిపిస్తుంది. ఓకే, డిజైన్స్కి కోడ్ ఏమవ్వాలి అని అంటే GA అనేది అవుతుంది. డిజైన్స్కి కోడ్ ఎందుకనంటే ఇక్కడ డిజైన్స్ అనేటువంటి వర్డ్ ఉంది, ఇక్కడ మనకి ఇక్కడ GA అనేది కనిపిస్తుంది కాబట్టి డిజైన్స్కి కోడ్ అనేది GA. ఇప్పుడు మనకి ఇక్కడ వెరీ నైస్ అనేది ఇక్కడ పెండింగ్ కనిపిస్తుంది చూడండి. మనకి ఇదర్ కేసులో మాత్రమే చెప్పగలుగుతాం వెరీ నైస్ అనమాట. ఓకే, వెరీ నైస్ అనేటువంటి 2 వర్డ్స్కి కోడ్స్ ఏమవడం ఛాన్సెస్ ఉందంటే ఇక్కడ పెండింగ్ ఏమేమి ఉన్నాయని అంటే NA కోడింగ్ పెండింగ్ అనేది ఉంది, HI అనేది పెండింగ్ ఉంది. ఓకే, సో NA/HI క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే కలర్ అండ్ అనేటువంటి వర్డ్స్ పెండింగ్ ఉన్నాయి. మరి కలర్ అండ్ వీటికి కోడ్స్ ఏమవడానికి ఛాన్సెస్ ఉంది అని అంటే మరి దీంట్లో ఇక్కడ పెండింగ్ ఏమున్నాయని అంటే MI అనేవి రిమైనింగ్ ఉంది అండ్ JO అనేది కూడా రిమైనింగ్ ఉంది. ఎస్ రైట్.
MI/JO అనేది కోడ్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఇట్లా ఎవ్రీ వర్డ్కి కోడ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ దానికి, సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ దానికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ విల్ గుడ్ న్యూ డిజైన్స్ అని ఇచ్చాడు. గుడ్కి కోడ్ ఏముందంటే ZI, న్యూకి కోడ్ ఏముంది అని అంటే SA, డిజైన్స్ అని అంటే GA. సో అంటే ZI SA GA ఈ 3 కాంబినేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ZI SA GA. ZI SA GA అనేది ఆప్షన్ 2లో కనిపిస్తుంది. క్లియర్ కదా? ఆప్షన్ 2 అనేది క్వశ్చన్ నెంబర్ 81కి ఆన్సర్. నెక్స్ట్ 82 చెక్ చేద్దాం. హౌ ఈజ్ అ నైస్ కోడెడ్ ఇన్ ద గివెన్ కోడెడ్ లాంగ్వేజ్. నైస్ అనే దానికి కోడ్ ఎట్లా ఉందో చెక్ చేద్దాం. సో నైస్ అనే దానికి కోడ్ NA కానీ HI కానీ అవ్వచ్చు. NA కానీ HI కానీ అవ్వచ్చు నైస్ అనే దానికి. సో నైస్ అనే దానికి NA ఆర్ HI అనేది అవ్వచ్చు. ఫోర్త్ ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 83 చెక్ చేద్దాం. వర్డ్ డస్ PA స్టాండ్స్ ఫర్. PAకి కోడ్ ఏమవుతుందో చెక్ చేద్దాం. PAకి కోడ్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే PAకి కోడ్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే PAకి R అనేది కోడ్ అవుతుంది. ఓకే, సో PAకి కోడ్ అనేది R అనేది అవుతుంది. సో R అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 3లో ఉంది. క్లియర్ కదా? సో ఇది నెక్స్ట్ 84th చూద్దాం క్వశ్చన్. సో కుడివైపు చివరి నుండి 18వ మూలకమునకు కుడివైపున గల 7వ మూలకం మీద నడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద 7th టు ద రైట్ ఆఫ్ 18th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మనకి కుడివైపు చివరి నుండి 18వ మూలకంకు కుడివైపున గల 7వ మూలకం ఇదే అని అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తెలుగు మీడియం వైజ్గా చూస్తే సో కుడివైపు చివరి నుండి 18వ మూలకం అన్నాడు, దానికి కుడివైపున గల 7వ మూలకం అని అన్నాడు. సో అంటే ఫైనల్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, దీంట్లో నుంచి మనం సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 11 అనేది వస్తుంది, రైట్ సైడ్ 11th లెటర్. సో దీన్ని మనం ఇంగ్లీష్ మీడియంలో వెరిఫై చేసినట్లయితే ఇంగ్లీష్ మీడియంలో ఏమి ఇచ్చాడు అని అంటే రైట్ సైడ్ 7th లెటర్ అనేది ఇచ్చాడు, అండ్ రైట్ సైడ్ నెక్స్ట్ 18th లెటర్ అనేది ఇచ్చాడు. సో మరి బాటమ్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది అంటే 11 అనేది వస్తుంది, రైట్ సైడ్ 11th లెటర్. ఓకేనా? మరి రైట్ సైడ్ 11th లెటర్ అనేది ఏమొస్తుందో చెక్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో డాలర్ సింబల్ అనేది ఆప్షన్ 3లో కనిపిస్తుంది కదా, అది అవుతుంది. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 అనేది డాలర్ సింబల్. సో డాలర్ సింబల్ ఈజ్ అవర్ ఆన్సర్. 84th వన్. నెక్స్ట్ 85th వన్ తీసుకున్నట్లయితే ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద లాస్ట్ 15 ఎలిమెంట్స్ ఈజ్ రివర్స్డ్ అని ఇచ్చాడు. సో అంటే ఆ సిరీస్లో ఉండేటువంటి లాస్ట్ 15 లెటర్స్ని రివర్స్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ 5th టు ద రైట్ ఆఫ్ 12th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, సో మనకి రైట్ హ్యాండ్ నుంచి చెప్పాడు ఇక్కడ మనకి. సో ఇది ఇంగ్లీష్ మీడియం వర్షన్లో నేను రాస్తున్నాను ఇక్కడ. సో రైట్ సైడ్ ఫస్ట్ ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే 5th టు ద రైట్ అని ఇచ్చాడు, రైట్ సైడ్ 5th లెటర్కి, అండ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఉండేటువంటి 12th లెటర్ అన్నాడు. మొత్తం మీద యాడ్ చేసి ఏమవుతుంది అంటే 17th లెటర్ అవుతుంది. 17th లెటర్ ఫ్రమ్ ద ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ 17th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై చేసినట్లయితే ఆ బిఫోర్ క్వశ్చన్స్లో కూడా మనకి ఇక్కడ ఎట్లయితే నోట్ చేసామో సేమ్ దీన్ని కూడా ఫస్ట్ వెరిఫై చేసాం, రైట్ లెఫ్ట్ 12 అని నోట్ చేసాము. తెలుగు మీడియం వర్షన్ వైజ్గా చూస్తే ఒకవేళ చివరి 15 మూలకంలో వ్యతిరేక క్రమంలో రాసినట్లయితే ఎడమవైపు చివరి నుండి 12వ అక్షరం అన్నాడు. సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి 12th లెటర్కి అండ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 12th లెటర్కి రైట్ సైడ్లో ఉండేటువంటి 5th లెటర్ అని చెప్పాడు అనమాట. ఓకే, సో మరి ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి, 7th అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం వైజ్గా టాప్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్గా తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ 17th లెటర్. లెఫ్ట్ హ్యాండ్ 17th లెటర్గా ఎప్పుడు చెప్పాలి అని అంటే చివరి 15 ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో లాస్ట్ 15 ఎలిమెంట్స్ని వ్యతిరేక క్రమంలో రాయాలంట. ఓకే, చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అని అంటే ఇంతవరకు ఉన్నటువంటి లెటర్స్ని రివర్స్లో రాయాలని చెప్పాడు. ఇవి రివర్స్లో రాయాలని చెప్పాడు. కానీ మనం రివర్స్లో రాయడం ఎందుకు? కౌంటింగ్ చేసేటప్పుడు రివర్స్ చేసే సరిపోతుంది కదా. సో అంటే మనకు కావాల్సింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 17th లెటర్, ఎడమ వైపు చివరి నుండి 17వ అక్షరాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి. ఇది 15 16 17. 17కి ఏమొచ్చింది చూడండి, U అనేది వచ్చింది. సో U అనేది ఎక్కడ కనిపిస్తుంది ఆప్షన్ 1లో కనిపిస్తుంది. 85th క్వశ్చన్కి ఆప్షన్ 1. నెక్స్ట్ 86th క్వశ్చన్ చెక్ చేద్దాం. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 అని ఇచ్చాడు. ఓకేనా, 4 అనేది 3 ఇవి అండ్ 5 అనే దగ్గర 4 తీసుకుందాం. ఎందుకంటే ఆప్షన్స్ యాక్చువల్లీ మన దగ్గర 5 ఉండాలి, ఈ క్వశ్చన్స్కి ఆప్షన్స్ మనం 4గా కన్వర్ట్ చేసాం దాన్ని. సో అయితే మనకి ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇన్ ఎ సర్టన్ వే ఆన్ ద బేసిస్ ఆఫ్ అబోవ్ అరేంజ్మెంట్ అండ్ హెన్స్ ఫ్రమ్ ఏ గ్రూప్ విచ్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అని ఇచ్చాడు. క్రింద ఇచ్చిన 4 సమూహాలలో 3 ఒక నిర్దిష్ట సంబంధంను కలిగి ఉంటూ ఒకటి భిన్నంగా ఉంటుందని చెప్పాడు. అంటే ఆడ్ వన్ అవుట్ చేయమంటున్నాడు. సో అందులో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, 3 ఏమో ఒక సర్టైన్ ప్రాసెస్లో ఉంటాయి అన్నమాట అవి. సో మరి ఇక్కడ
రిలేషన్లో ఆ 3 సర్టైన్ రిలేషన్లో ఉండేటువంటి వాటిని ఏమో పక్కన పెట్టేసేసి డిఫరెంట్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేయమన్నాడు. మరి డిఫరెంట్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. RW4 అసలు ఏం డిఫరెంట్గా ఉందో చూద్దాం. సో R ఎక్కడ ఉందో చూద్దాం. RW నుంచి చూస్తే R నుంచి W ఎట్లా ఉందనంటే -2 సెకండ్ ప్లేస్లో ఉంది. W నుంచి 4 అంటే 1 2 3 4 అనేది ఉంది. సో W నుంచి ఇక్కడ 4 దాకా తీసుకున్నట్లయితే +4 ప్రాసెస్లో ఉంది. 1 2 3 4. సో ఇది సెకండ్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. సెకండ్ ఆప్షన్ 5FZ అనేది ఉంది. 5FZ తీసుకున్నట్లయితే ఇక్కడ యాక్చువల్లీ 5 అనేది ఉంది. 5 ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే 5 ఇక్కడ ఉంది. 1 2 5 నుంచి F తీసినట్లయితే -2 రిలేషన్లో ఉంది. 5 నుంచి F తీసినట్లయితే -2 రిలేషన్లో ఉంది. మరి 5 నుంచి ఇక్కడ W నుంచి తీసుకున్నట్లయితే 4 ఉంది. F నుంచి G ఎక్కడ ఉందో చూద్దాం. మరి F నుంచి G ఎన్నో ప్లేస్లో ఉందంటే 1 2 3 4th ప్లేస్లో ఉంది. దీని నుంచి ఇది 4th ప్లేస్లో ఉంది. క్లియర్. నెక్స్ట్ ఇవి రెండు ఒకటే రిలేషన్లో ఉన్నాయి. మరి ఇక్కడ 9QA అనేది ఉంది. 9QA గురించి చూద్దాం. 9 నుంచి Q ఎక్కడ ఉందో చూద్దాం. 9 అనే నెంబర్ ఎక్కడ ఉంది? సో 9 అనే నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 9 నుంచి ఇక్కడ మనకి Q అనేది ఎక్కడ ఉందో వెరిఫై చేద్దాం. Q అనే నెంబర్ అనేది లెంత్లో ఉంది. సో అంటే అక్కడ అసలు రిలేషన్ లేదు ఇది. సో మరి ఇక్కడ 4th వన్ కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. 3B ఏమైనా వెరిఫై చేస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందేమో వెరిఫై చేద్దాం. సో 3 నుంచి B చూద్దాం. 3 నుంచి B ఎక్కడ ఉందో చూడండి. 3 నుంచి B అనేది -2 రిలేషన్లో ఉంది. B నుంచి డాలర్ ఎక్కడ ఉంది అని అంటే 1 2 3 4 ప్రాసెస్లో ఉంది. +4 ప్రాసెస్లో ఉంది. సో అంటే ఇక్కడ చూడండి 1 2 4 అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఆప్షన్ 3 మాత్రం డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ 3 అనేది 9Q4 అనేది మనం ఆన్సర్గా డిసైడ్ చేయొచ్చు. ఇది 86th క్వశ్చన్. నెక్స్ట్ 87th క్వశ్చన్ చూద్దాం. సో 87th క్వశ్చన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అని ఇచ్చాడు. సో మల్టిప్లికేషన్ అనేటువంటి వర్డ్ని ఈ మల్టిప్లికేషన్ అనేటువంటి వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని బేస్ చేసుకొని మల్టిప్లికేషన్ అనేటువంటి వర్డ్లో ఇక్కడ మనం బేస్ చేసుకొని ఆ లెటర్స్ తోటి మనం క్రియేట్ చేయలేనటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని చెప్పమంటున్నాడు. అంటే అక్కడ ఉన్న లెటర్స్ని బేస్ చేసుకొని ఏ వర్డ్ అయితే రాదో ఆ వర్డ్ని ఆన్సర్గా చెప్పాలి. ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఈ LI లిమిటేషన్ అనేటువంటి వర్డ్ ఉంది. L అనేది ఇందులో ఉందా? ఎస్ ఉంది. I అనేది ఉంది. M అనేది ఉంది. I అనేది ఉంది. అండ్ 2 times I అనేది ఉందా? ఉంది. అండ్ T అనేది ఇక్కడ మనకి 2 times ఉందా? 2 T's ఉన్నాయి ఇందులో. రైట్ ఉంది. A అనేది 1 time ఉంది. నెక్స్ట్ I అనేది 3 times రావడానికి ఛాన్సెస్ ఉందా? మల్టిప్లికేషన్ రైట్. I అనేది 3 times రావడానికి ఛాన్సెస్ ఉంది. O ఉంది. N అనేది ఉంది. సో ఇది వస్తుంది మనకి. యాక్షన్ అంటే ACTION. సో యాక్చువల్గా ఆప్షన్ 2 కూడా మ్యాచ్ అవుతుంది. అప్లికేషన్లో A అనేది ఉంది. P అనేది ఇక్కడ సింగిల్ టైం ఉంది. ఇక్కడ 2 times ఉంది. సో 3 అనేది రాదు. సో 3 అనేది రాదు కాబట్టి మన ఆన్సర్ కూడా రాని వర్డ్నే తీసుకోవాలి కూడా. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? 87కి ఆప్షన్ 3. మరి 88 చూద్దాం. 88th క్వశ్చన్. 1కి ఎదురుగా ఉండేటువంటి అంకె ఏదని అన్నాడు. 1కి ఎదురుగా ఉండేటువంటి అంకె అని అంటే ఇక్కడ దీన్ని మనం చాలా వేస్లో చేయొచ్చు. మరి 1కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 నుంచి ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే 3 కామన్ ఉంది. 3 నుంచి 1 ఎక్కడ ఉంది అని అంటే 3 నుంచి 1 ఎట్లా ఉంది అని అంటే ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. మరి 3కి ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 4 ఉంది కాబట్టి ఆన్సర్ 4గా తీసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా కాకపోతే దీన్ని ఏం చేయొచ్చు అని అంటే కామన్ నెంబర్ అనేది 3 ఉంది కాబట్టి 3 5 1 అండ్ 3 2 4 అని తీసుకోవచ్చు. 3 2 4 అని తీసుకోవచ్చు. మరి ఇక్కడ రిమైనింగ్ నెంబర్ 6. 3కి 6 క్వైట్ ఆపోజిట్. 5కి 2 అండ్ 1 and 4 ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. సో మన ఆన్సర్ ఏంటంటే 1కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మన ఆన్సర్ 4 అనేది అవుతుంది. క్లియర్ కదా? సో ఇది 89th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ క్రింద ఇచ్చిన సమాచారంని జాగ్రత్తగా గమనించి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టమని అన్నాడు. ఓకే. ఒక పెద్ద ఘనము యొక్క అన్ని జతల వ్యతిరేక ముఖములకు రెడ్, బ్లాక్ మరియు గ్రీన్ రంగులు వేసిన తర్వాత దాన్ని 64 చిన్న చిన్న సమానమైన ఘనములుగా విభజించినట్లయితే అని అన్నాడు. ఓకే. సో హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ ఆర్ దేర్ వేర్ వన్ ఫేస్ ఈస్ గ్రీన్ అండ్ అదర్ వన్ ఈస్ బ్లాక్ అండ్ ద రిమైనింగ్ 4 sides ఆర్ కలర్లెస్ అని ఇచ్చాడు. ఓకే. ఇక్కడ చూడండి మనకి కలర్ కాంబినేషన్స్ ఏమడిగాడు అని అంటే సో ఒక దానికేమో గ్రీన్ కలర్. ఓకే. ఒక ఫేస్కి ఏమో గ్రీన్ కలర్, ఇంకో దానికైతేనేమో బ్లాక్ కలర్ ఉండాలని చెప్పాడు. సో అంటే గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఉండాలి. ఓన్లీ 2 ఫేసెస్కి ఉండాలన్నమాట. ఓన్లీ 2 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అని అడిగాడు. ఓన్లీ ఇవే ఉండాలని చెప్పాడు. రైట్. సో ఎన్ని ఘనములు ఒక ముఖముకు గ్రీన్ మరియు మరొక ముఖముకు బ్లాక్ రంగు, మిగిలిన 4 ముఖములకు రంగు లేకుండా ఉన్నాయని చెప్పాడు. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ గ్రీన్ అండ్ బ్లాక్ అనేటువంటి కాంబినేషన్స్ వైజ్గా తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎక్కడ ఉంటాయి అని అంటే మనకి ఈ అన్ని జతల వ్యతిరేక ముఖంలోకి అని అడిగాడు అనమాట. సో ఇక్కడ ఆల్ ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ఏ బిగ్ క్యూబ్ ఆర్ కలర్డ్ విత్ రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్స్. ఆఫ్టర్ దట్
ఇట్ ఈస్ కట్ ఇంటూ 64 స్మాల్ క్యూబ్స్ ఈక్వల్ క్యూబ్స్ అని ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఇట్లాంటి కండిషన్స్లో ఈ క్యూబ్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే 4 ఎడ్జెస్లో ఉంటాయి. ఈ క్యూబ్స్ అనేవి 4 ఎడ్జెస్లో ఉంటాయి. మరి ఈ 4 ఎడ్జెస్ మిడిల్కి వెళ్ళగలిగితే మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీని ఎన్ వాల్యూ అనేది ఏమవుతుందంటే టోటల్ ఎన్ వాల్యూకి ఇక్కడ మనం టోటల్ ఎన్ క్యూబ్ అనేది తీసుకున్నట్లయితే 64, మరి ఎన్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 4 అవుతుంది. సో మరి నేను ఇక్కడ ఎన్ వాల్యూ 4గా డిసైడ్ చేశాను కాబట్టి 4 ఎడ్జెస్ మిడిల్కి వెళ్ళాలి. మరి 4 ఎడ్జెస్ మిడిల్కి వెళ్ళాలి అని అంటే ఫార్ములా ఏముంటుంది అంటే 4 × n-2. సో హియర్ ఎన్ వాల్యూ 4 కాబట్టి 4 × 4-2 అనేది అవుతుంది. మరి 4 × 4-2 అని అంటే 4 - 2 వస్తుంది. 2 4s ఏమవుతుందంటే 8. సో అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 8 అనేది అవుతుంది. 8 అనేది ఎక్కడ అపియర్ అవుతుంది చూడండి, ఆప్షన్ 3లో అపియర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 90, హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ ఆర్ దేర్ హూజ్ నో ఫేస్ ఆర్ కలర్డ్ అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్లో చూడండి ఎన్ వాల్యూ అనేది 4 ఉంది. మరి కలర్లెస్ క్యూబ్స్కి ఫార్ములా ఏముంటుంది అని అంటే n-2 హోల్ క్యూబ్ అనేది ఉంటుంది. n-2 హోల్ క్యూబ్. సో మరి 4 - 2 హోల్ క్యూబ్ అని అంటే ఏం తీసుకోవచ్చు మనం, 2 క్యూబ్ 8గా తీసుకోవచ్చు. మరి 2 క్యూబ్ హియర్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 8. సో 91 చూద్దాం. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ ఆర్ దేర్ హౌస్ 3 ఫేసెస్ ఆర్ కలర్డ్. సో 3 ఫేసెస్కి కలర్స్ ఉండేవి ఎన్ని ఉంటాయి అని అంటే ఇక్కడ మనకి 8 కార్నర్ క్యూబ్స్ ఉంటాయి కాబట్టి అగైన్ విల్ గెట్ 8. సో అంటే ఈ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్కి అండ్ సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్కి అన్నిటికీ కూడా 8 అనేది ఆన్సర్గా వస్తుంది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 91. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చెక్ చేద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 92లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి ట్రయాంగిల్స్ అడిగాడు. మరి ఈ ట్రయాంగిల్స్లో మన దగ్గర డయాగ్రామ్ అనేది ఇట్లా ఉంది. మరి ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని చూస్తే అసలు ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి అనేది వెరిఫై చేద్దాం. సో మరి ఇట్లా లైన్స్ని కలిపాడు వీటిని, ఇవి ఒక 3 ట్రయాంగిల్స్ అవుతాయి. సరే, మనం దీన్ని నార్మల్గా కూడా ఎట్లా కౌంట్ చేయొచ్చు అని అంటే ఇప్పుడు ఇంతవరకు ఏమవుతున్నాయి అంటే దీంట్లో 8 ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి. సో ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 6. సో ఇది ఒకటి బిగ్ ట్రయాంగిల్, ఇదేమో ఒక రివర్స్ బిగ్ ట్రయాంగిల్ అనేది 8 ఉన్నాయి ఇందులో. సో దీన్ని ఏం చేశారంటే ఇట్లా పార్టిషన్ చేశాడు. ఇట్లా పార్టిషన్ చేసినందుకు ఎక్స్ట్రా 2 వచ్చాయి. మరి దీని ఇట్లా 2 పార్ట్స్ వేసాడు కాబట్టి ఇక్కడ కూడా 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇవి రెండింటిని కలపడం వల్ల ఇట్లా ఏమవుతుందంటే ఇంకా ఎక్స్ట్రా ట్రయాంగిల్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అదేంటంటే ABC ట్రయాంగిల్ అండ్ ఆల్సో ADC ట్రయాంగిల్, ABC అండ్ ADC అనే ట్రయాంగిల్ వచ్చింది. ఎక్స్ట్రా ఇంకెన్ని ట్రయాంగిల్స్ వచ్చాయంటే 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో ఇప్పుడైతే దీంట్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది అని అంటే ఇప్పుడు ఇంకా మనకి దీంట్లో ట్రయాంగిల్స్ అని అంటే ఇక్కడ తీసుకోవచ్చు కదా, ఈ ట్రయాంగిల్గా తీసుకోవచ్చు. ఇది ఒక 2 ట్రయాంగిల్స్ వస్తున్నాయి చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అనేది అవుతుంది, ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది అండ్ ఇది ఒక ట్రయాంగిల్ అనేది అవుతుంది. సో అంటే కంప్లీట్గా ఇంకొక 2 ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి. ఓకేనా, ఇంకొక 2 ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి బేస్ చేసుకున్నట్లయితే ఇంకొక 2 ట్రయాంగిల్స్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంది కదా. ఓకే, సో ఇట్లా చూడండి, ఇక్కడ దీన్ని బేస్ చేసుకున్నట్లయితే ఇది ఒక ట్రయాంగిల్ రావడానికి ఛాన్సెస్ ఉంది కదా. సో +2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఓవరాల్గా 8 + 2 10 ఒక 18 ట్రయాంగిల్స్ అనేది వస్తుంది. మరి 18 ట్రయాంగిల్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మనకు ఆప్షన్ 4లో కనిపిస్తుంది. 18 ట్రయాంగిల్స్ అనేది ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఓకే, సో ఇంక ఇవే ట్రయాంగిల్స్ అనేవి మనకు ఎక్కడ కూడా న్యూ ట్రయాంగిల్స్ అనేవి కనపడట్లేదు. సో నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 93. మన 93 అని అంటే హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ద X వీక్స్ అండ్ X డేస్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు చూడండి, X వీక్స్ అని అంటే యాక్చువల్గా మన దగ్గర ఒక వారం ఉందని అనుకుందాం. ఒక వారము 1 వీక్ అండ్ ఇంకా మన దగ్గర ఏముంది అని అంటే 1 డే ఉంది అని అనుకుందాం. ఇఫ్ సపోజ్ 1 వీక్ 1 డే ఉందని అనుకుందాం. 1 వీక్కి ఇక్కడ మనకి ఎన్ని డేస్ అని అంటే 7 డేస్ కాబట్టి 7 × 1 చేయాలి. 7 × 1 అండ్ ఇక్కడ ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయంటే 1 డే ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే 7 × 1 7 + 1 8 డేస్ అని చెప్పొచ్చు. 8 డేస్ అని చెప్పొచ్చు. క్లియర్ కదా. ఒకవేళ మన దగ్గర 2 వీక్స్ ఓకేనా, 2 వీక్స్ 2 వారములు మరియు 2 రోజులు ఉన్నాయని అనుకుందాం. 2 డేస్ 2 రోజులు అని అనుకుందాం. క్లియర్ కదా. సో దీనికోసం మనం ఏం చేయొచ్చు అని అంటే 2 వీక్స్ కాబట్టి 7 × 2 + 2 చేయొచ్చు. అంటే 7 × 2 అంటే 14 + 2 అంటే 16. సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ఏమున్నాయంటే ఇప్పుడు X వీక్స్ ఉన్నాయి. ఓకేనా, X వీక్స్ ఉన్నాయి, X వారములు ఉన్నాయి మన దగ్గర. X వారములు ఉన్నాయని అంటే మనం ఏం చేయొచ్చు, 7 × X చేయొచ్చు కదా. 7 × X అనేది చేయొచ్చు. ప్లస్ X రోజులు ఉన్నాయని అంటే ఇంకా మనకి X డేస్ ఉన్నాయని అంటే ఇవి యాడ్ చేయాలి కదా. 7 × X ప్లస్ X డేస్ని యాడ్ చేయాలి కదా. సో ఇంతవరకు ఏమవుతుంది అంటే 7 × X అనేది ఏమవుతుంది అంటే 7X అవుతుంది. 7X ప్లస్ ఈ Xని కలిపితే మొత్తం ఓవరాల్గా 8X డేస్ అనేది అవుతుంది. సో అంటే మన ఆన్సర్ దీనికి ఏమవుతుందంటే 8X డేస్ ఈజ్ అవర్ ఆన్సర్.
8x అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 93. నెక్స్ట్ 94 చూద్దాం. October 1st, 1994 ఫాల్స్ ఆన్ విచ్ డే అని ఇచ్చాడు. ఓకేనా. సో ఫస్ట్ అక్టోబర్ ఇక్కడ చూడండి, అక్టోబర్ మంత్ కూడా ఏమవుతుంది అని అంటే 1 అనేది అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్ అనేది తీసుకున్నట్లయితే 94 అనేది అవుతుంది. 94ని 4 ఎన్ని టైమ్స్ కట్ చేస్తుంది అంటే 4 2 టైమ్స్ కట్ చేస్తుంది. అండ్ ఇక్కడ 4 3 టైమ్స్ కట్ చేస్తుంది. క్లియర్ కదా. సో 9ని 4 2 టైమ్స్ కట్ చేస్తే 14 ఉంటుంది. 14ని 3 టైమ్స్ కట్ చేస్తుంది. ప్లస్ 19 కనిపించింది అని అంటే సెంచరీ కోడ్ 0/7. మరి ఇక్కడ మనం 91 పోతే 3 మిగులుతుంది. 23 26 27 28 పోతే మొత్తం ఇక్కడ రిమైండర్ అనేది ఏమొస్తుంది అంటే, సో రిమైండర్ శేషం అనేది 0 వస్తుంది. 0 అంటే ఏమవుతుంది, సాటర్డే కదా. సో సాటర్డే అని అంటే సాటర్డే శనివారం అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సాటర్డే అంటే శనివారం. సో శనివారం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 2లో కనిపిస్తుంది. నెక్స్ట్ 95 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 95. At which of the following time between 3 o'clock and 4 o'clock when the angle between the hands of a watch is 1/3 of a right angle? సో అంటే రైట్ యాంగిల్లో 1/3 ఉండాలనంట. 90 డిగ్రీలలో 1/3 వంతు అని అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 90 × 1/3. సో అంటే 3తో మనం ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు దీన్ని, ఇక్కడ మనకి 3తో ఇక్కడ మనకి 30 టైమ్స్ కట్ చేయొచ్చు అని అంటే ఇక్కడ 30 degrees యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్వశ్చన్లో ఇండైరెక్ట్గా మనకి 1/3 వంతు అని చెప్పాడు. సో అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ డీల్ చేసేటప్పుడు మన దగ్గర ఒక ప్రాసెస్ అనేది ఉంది. సో అదేంటంటే minute/11. సో మరి 3 × 5 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండు మీట్ అయ్యేటువంటి అప్రాక్సిమేట్ టైంని తీసుకోవాలి. 3 × 5 315. 315లోంచి 30ని మైనస్ చేయాలి అండ్ 30ని ప్లస్ చేయాలి. 30 degrees మైనస్ 30 degrees ప్లస్. మరి ఇక్కడ 315 + 30 -30 చేద్దాం ఫస్ట్, తర్వాత +30 చేద్దాం. 315 - 30 315 + 30. అసలు 315 నుంచి -30కి పాసిబిలిటీ ఉందా, లేదు. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే 30 degrees కాబట్టి ఓకే సారీ ఇక్కడ మనం 30 degrees అని అంటే 30 degrees/6 అని అంటే 5 చేయాలి. 5 minutes. డిగ్రీస్ అది మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 5 minutes వచ్చింది. 315 - 5 అవుతుంది. 315 + 5 అనేది అవుతుంది. 315 - 5 అంటే 3 hours 10/11 minutes. నెక్స్ట్ 315 + 5 అని అంటే 320 20/11. సో 20/11 అంటే 1 టైం కట్ అవుతుంది, 9 రిమైండర్ వస్తుంది. 321 9/11. క్లియర్. ఇది అయిపోయింది 321 9/11. ఇదైతేనేమో 310 10/11. సో మన ఆన్సర్స్లో మరి 10 10/11 ఉందా లేదంటే 21 9/11 ఉందా అని అంటే 21 9/11 లేదు, 10 10/11 minutes past 0 o'clock ఉంది. కాబట్టి ఆప్షన్ 1ని మనం ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ 30 degrees అని అంటే మనం డిగ్రీస్ని కాదు కదా మైనస్ కానీ ప్లస్ కానీ చేయాల్సింది. 30 degrees అని అంటే మనం మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. 30 degrees ఈజ్ నథింగ్ బట్ 5 minutes. సో 5 minutes అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసాం. నెక్స్ట్ 96th క్వశ్చన్ చూద్దాం. ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైమ్ బిట్వీన్ 4 and 5 అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ 3 minutes అపార్ట్ అని ఇచ్చాడు. ఓకే. సో 4 and 5 బిట్వీన్లో 4కి 5కి బిట్వీన్లో సేమ్ మళ్ళీ 4 × 5 అంటే 420 వస్తుంది. 420ని ఇక్కడ మనము 420 నుంచి 4 minutes అపార్ట్ ఆర్ అహెడ్ అని అన్నాడు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే 3 minutes అన్నాడు. 420 - 3 and 420 + 3. సో 420 - 3 అంటే 417 17/11. సో ఇక్కడ 11తో మనం ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు అని అంటే ఇక్కడ 1 టైం కట్ చేస్తాం 6 మిగులుతుంది. సో అంటే 418 6/11 418 6/11 ఇది ఒక ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 23 అని అంటే ఏం తీసుకోవచ్చు అని అంటే ఇక్కడ మనం 23 అని అంటే 423 23/11. సో 11 2 టైమ్స్ కట్ చేస్తే 1 అనేది మిగులుతుంది. సో అంటే 425 1/11. సో మన ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. 425 1/11 ఉందా, 18 6/11 అనేది ఉందా చూద్దాం. 25 1/11 ఎక్కడైనా ఉందా, లేదు. సో మరి 18 6/11 ఉందా అంటే ఎస్ రైట్, ఆప్షన్ 1లో కనిపిస్తుంది 18 6/11. 96th క్వశ్చన్కి ఇది ఆన్సర్ అవుతుంది. 97 చూద్దాం. One person B is facing some direction. First he turns 45 degrees in clockwise direction. After it he turns 90 degrees in clockwise direction. ఇక్కడ చూడండి, వన్ పర్సన్ బి ఈజ్ ఫేసింగ్ సమ్ డైరెక్షన్ ఇచ్చాడు, స్టార్టింగ్ డైరెక్షన్ ఇవ్వలేదు మనకి. ఓకే. సో మరి మన స్టార్టింగ్ డైరెక్షన్ అనేది ఇవ్వలేదు. సో మరి ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ హీ టర్న్స్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పాడు. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees రొటేట్ అయ్యాడంట సవ్య దిశలో. నెక్స్ట్ అండ్ ఆఫ్టర్ ఇట్ హీ టర్న్స్ 90 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ 90 degrees యాంగిల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయ్యాడని చెప్పాడు. నెక్స్ట్ నౌ హీ టర్న్స్ 45 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అపసవ్య దిశలో 45 degrees టర్న్ అయ్యాడని చెప్పాడు. నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ 90 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees మూవ్ అయ్యాడనంట. ఫైనల్లీ హీ టర్న్స్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అగైన్ ఇక్కడ 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేంజ్ అయ్యాడు, మూవ్ అయ్యాడు. నౌ హీ ఈజ్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఇట్లా ఆయన టర్న్స్ అయిన తర్వాత నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు అంట. ఫైనల్గా ఉన్నది నార్త్ డైరెక్షన్ అంట. అయితే దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ హీ స్టార్ట్ టు వాక్ అని ఇచ్చాడు. స్టార్టింగ్లో ఆయన నడక ప్రారంభించినప్పుడు ఏ దిశలో
ఏ దిశకు నడక ప్రారంభించను అన్నాడు. ఇక్కడ చూడండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ని ఇక్కడ మనము క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 45 క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 45 అనేది ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. క్లాక్ వైజ్ 90 అండ్ యాంటీ క్లాక్ వైజ్ 90 అనేది క్యాన్సిల్ అయిపోయింది. 45 డిగ్రీస్ అనేది ఇక్కడ మిగిలింది. సో 45 డిగ్రీస్ ఏం మిగిలిందంటే క్లాక్ వైజ్ కాబట్టి ఆ 45 డిగ్రీస్ మనం క్లాక్ వైజ్ ఏం చేయాలి అని అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి చేంజ్ చేయాలి. ఓకేనా, మన నార్త్ నుంచి క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ తిరిగితే ఇక్కడ సంథింగ్ డైరెక్షన్ నుంచి క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ తిరిగితే నార్త్కి వస్తాం. మన నార్త్ నుంచి ఇక్కడ ఈ డైరెక్షన్ ఏందో తెలియాలి అని అంటే మనం యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ తీసుకుంటే ఆ స్టార్టింగ్ డైరెక్షన్ ఏందో చెప్పచ్చు. నార్త్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ అని అంటే సో కంపల్సరీగా మన ఆన్సర్ ఏమవుతుందంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో నార్త్ వెస్ట్ అంటే ఏమవుతుంది అని అంటే వాయవ్యం అనేది అవుతుంది. సో వాయవ్యం అనేది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. సో వాయవ్యం అనేది ఏ ఆప్షన్లో ఉంది అని అంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ 45 డిగ్రీసా, 45, 45, 90 అండ్ 90. సో నార్త్ డైరెక్షన్ ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఇచ్చాడు. సో నార్త్ ఈస్ట్ నుంచి మనం యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ అని అంటే ఇక్కడ రావాల్సినటువంటి డైరెక్షన్ ఏంటంటే నార్త్ మనది. ఓకేనా, సో నార్త్ ఉత్తరం. సో మరి ఉత్తరము అనేది ఏ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది చూడండి. ఏ ఆప్షన్లో అక్కడ ఉంది అనేది అక్కడ తీసుకున్నట్లయితే ఆప్షన్ 3లో కనిపిస్తుంది. క్లియర్ కదా. యాక్చువల్లీ ఇది నార్త్ ఈస్ట్గా తీసుకుంటేనేమో మనకి నార్త్ వస్తుంది, అదే నార్త్గా తీసుకుంటే నార్త్ వెస్ట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మన డైరెక్షన్స్ ఇట్లా ఉన్నాయి. ఈ డైరెక్షన్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ 45 అంటే నార్త్కి వస్తాము, నార్త్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటేనేమో నార్త్ వెస్ట్కి వెళ్దాం. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ బదులు నార్త్ నోట్ చేశాను కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్లో నార్త్ వెస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్ నుంచి చూడండి, నార్త్ ఈస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ అంటే నార్త్ రావాల్సి వస్తుంది. సో కంపల్సరీ ఆన్సర్ ఈజ్ నార్త్. నెక్స్ట్ 98 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 98. A person walks 1 kilometer towards east. Then he turns to the south and walks 5 kilometers. Again he turns towards east and walks 2 kilometers. And finally he turns to north and walks 9 kilometers అని ఇచ్చాడు. A person walks 1 kilometer towards east. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈస్ట్ డైరెక్షన్లో 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాడంట. ఇక్కడ చూద్దాం చూడండి, ఈస్ట్ డైరెక్షన్లో తూర్పు దిశలో ఎంత ట్రావెల్ చేశాడంటే 1 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడని చెప్పాడు. నెక్స్ట్ చూడండి, దెన్ హీ టర్న్స్ సౌత్ అండ్ వాక్స్ 5 కిలోమీటర్స్. అక్కడ నుంచి సౌత్ దక్షిణ దిశకు ఎంత ట్రావెల్ చేశాడంటే 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట. ఓకే నెక్స్ట్ అగైన్ హీ టర్న్స్ టువర్డ్స్ ఈస్ట్. మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్లో తూర్పు దిశలో ట్రావెల్ చేశాడంట. ఈసారి 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అండ్ ఫైనల్లీ హీ టర్న్స్ నార్త్ అండ్ వాక్స్ 9 కిలోమీటర్స్ అని చెప్పాడు. సో ఫైనల్గా నార్త్ ఉత్తర దిశకి 9 కిలోమీటర్ల దూరాన్ని ట్రావెల్ చేశాడని చెప్పాడు. అయితే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ద పర్సన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇతను ఉన్నటువంటి ప్లేస్ నుంచి అండ్ ఆ స్టార్టింగ్ డైరెక్షన్కి ఎంత దూరం ఉందని చెప్పమంటున్నాడు. సో సింపుల్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే ఈస్ట్ అనేది ఓవరాల్గా ఎంత వచ్చింది అని అంటే ఈస్ట్ ఎంత కంపల్సరీగా ఇక్కడ మనం 3 కిలోమీటర్స్ ఈ ఈస్ట్ని యాడ్ చేసాం. మరి ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే మరి నార్త్ ఇక్కడ 9, 5 క్యాన్సిలేషన్ అయిపోయింది అని అంటే మాత్రం ఇక్కడ నార్త్ ఉత్తరం అనేది 4 కిలోమీటర్స్ మిగులుతుంది. క్లియర్ కదా. ఇది 4 ఉంది, ఇది 3 ఉంది. సో కంపల్సరీ మనకి ఏమవుతుందంటే వీటి మధ్యలో 90 డిగ్రీస్ యాంగిల్ ఉందని అంటే ఇవి రెండు కూడా ఒక హైపోటోనస్ ట్రయాంగిల్, ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అవుతాయి. మరి దీన్ని మనం ఏం తీసుకోవచ్చానంటే ఇక్కడ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తీసుకొని సో డైరెక్షన్ అయితేనేమో నార్త్ ఈస్ట్ డైరెక్షన్గా తీసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం. ఈశాన్యము 5 కిలోమీటర్స్ ఎక్కడ ఉందో చూద్దాం. సో ఈశాన్యం 5 కిలోమీటర్స్ ఎక్కడ ఉంది చూడండి. 5 కిలోమీటర్స్ ఈశాన్యం అనేది ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఆప్షన్ 4 క్లియర్. నెక్స్ట్ 99th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 99. క్వశ్చన్ నెంబర్ 99లో ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్ అనేది ఉంది. మరి ఆ వెన్ డయాగ్రామ్ వైజ్గా చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ద డయాగ్రామ్ షోస్ ద సర్వే ఆన్ ది శాంపుల్ ఆఫ్ 1000 persons with reference to their knowledge of English, Hindi and Marathi and how many know all the languages. యాక్చువల్లీ మనకి ఇట్లాంటి వెన్ డయాగ్రామ్స్లో ఆల్ లాంగ్వేజెస్ పర్సన్స్ ఎక్కడ ఉంటారని అంటే సో సెంటర్ వాల్యూ అనేది ఎక్కడ ఉందో అక్కడ ఉంటారు. సో దాన్ని మనం 175గా తీసుకోవచ్చు. 175. నెక్స్ట్ 100 చూద్దాం. 100లో ఏమి ఇచ్చాడని అంటే ద డయాగ్రామ్ షోస్ ద సర్వే అండ్ శాంపుల్ ఆఫ్ 1000 persons with reference to their knowledge English and Hindi. 105 people who know అని అన్నాడు. 105 అని అంటే ఓన్లీ మరాఠీ అండ్ ఇంగ్లీష్, కేవలము మరాఠీ మరియు ఇంగ్లీష్కి సంబంధించిన వాళ్ళు అవుతారనమాట. మరాఠీ ఇంగ్లీష్కి సంబంధించిన వాళ్ళు అవుతారు. సో మరాఠీ ఇంగ్లీష్ అనేది ఎక్కడ కనిపిస్తుందంటే ఆప్షన్ 1లో కనిపిస్తుంది. క్లియర్ కదా. సో ఇది మనకి ఈ గ్రాండ్ టెస్ట్ 60కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.